హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్చి ట్రక్ వ్లాగ్స్. ప్రస్తుతం అయితే మన బండి ఖమ్మంకి లోడ్ అయింది ఫ్రెండ్స్. లోడ్ అయితే అయిపోయింది, పట్టలు అయితే వేపిస్తున్నాను. ఇదిగోండి చూడండి, మన రెండో బండి అయితే మన బండి వెనకాల ఉంది, లోడ్ అయిన బండి వెనకాల. ఇదిగోండి 0399, ఇది వచ్చి 3799. ఇప్పుడు దీంట్లో మనం నైట్ బయలుదేరాలి ఖమ్మంకి. పట్ట అయితే వేయించాను, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయలుదేరాలి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ప్రస్తుతం బయలుదేరిపోయాం. ఆల్రెడీ జర్నీ అయితే చాలా చేసేసాం, దగ్గర హుజూర్ నగర్ దగ్గర ఉన్నాం. మొత్తం మీకు బోర్ కొడుతుందని మొత్తం స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్. రోడ్లు ఇవన్నీ చూపిస్తే ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడైతే మనం నేలకొండపల్లి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. టోల్గేట్ అయితే క్రాస్ చేసాం అనమాట. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్. నైటే వచ్చాము, 4 అయింది మనకి ఇక్కడికి వచ్చేపాటికి. అన్లోడ్ అయితే వచ్చిన రోజు అయితే అవ్వలేదు. చూడండి, నైట్ 4:30 ఆ టైంకి వచ్చాం అనమాట. ఇది సెకండ్ డే ఫ్రెండ్స్. సెకండ్ డే అయితే అన్లోడింగ్ పిలిచారు. ఫస్ట్ డే వాళ్ళకి కంపెనీలో చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి చేసుకున్నారు. దాని తర్వాత మన బండి అయితే అన్లోడింగ్కి పిలిచారు. చూడండి ఒకసారి, ఆల్రెడీ కారం బండి ఒకటి లోడ్ అవుతుంది కర్ణాటకకి. అది అన్లోడ్ చేసిన తర్వాత మనదైతే అన్లోడ్ చేస్తానన్నారు. ఈ పట్టలు గిట్టలు తీయడం మన ఒక్కడి వల్ల అయితే అవుతుంది, కానీ ఉన్నప్పుడు ఎందుకని చెప్పి వీళ్ళకే మొత్తం ఇచ్చేసాను. 500 అయితే మాట్లాడాను. 500 మాట్లాడి పట్టలు గిట్టలు మొత్తం వాళ్ళు తీసేటట్టు మాట్లాడేసాను. బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే పార్కింగ్లో ఉన్నాం మనం. చూడండి ఒకసారి, చెట్టు కింద అయితే పెట్టుకున్నాను. హాయ్ హలో ఫ్రెండ్స్, బండి అయితే మనది అన్లోడ్ అయిపోయింది ఖమ్మంలో. ఇప్పుడు ఇక్కడ నుంచి లోడింగ్ ఏంటి ఏందని ఇంకా తెలియట్లేదు. ఏ ఆఫీస్ వాళ్ళకి చేసిన ప్రస్తుతం లోడింగ్ లేదని చెప్తున్నారు. చూడాలి, సాయంత్రం దాకా ఏమన్నా దొరుకుతుందేమో. ఖమ్మం నుంచి గుంటూరు కానీ, చెన్నై కానీ, కలకత్తా కానీ, కర్ణాటక కానీ, ఏమైనా సరే ఇంకెత్తుకెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే వీడియోలో అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అయితే మన బండి మళ్ళీ లోడ్ అయింది. ఈ లోడ్ చేసేటప్పుడు కూడా మొబైల్ అనేది లోన అలౌ చేయలేదు. వీడియో అయితే రికార్డ్ చేయడం కుదరలేదనమాట. ఈ కంపెనీలో అయితే గోతాల కట్టలు అనేది లోడ్ అయింది మన బండి. ఒకసారి హైట్ అయితే చాలా వచ్చేసింది. మామూలుగా అయితే కోదాడ మీద నుంచి వెళ్దామని, కోదాడ, విజయవాడ, గుంటూరు, కానీ హైట్ ఉంది కాబట్టి మనం కోదాడ మీద నుంచి కాకుండా మిర్యాలగూడ మీద నుంచి వెళ్తున్నాం. 50 to 60 కిలోమీటర్స్ అనేది 40 to 50 కిలోమీటర్స్ అనేది మ్యాక్సిమం ఎక్కువ అవుతుంది మైలేజ్. ఆయిల్ అయితే ఒక 5000 అయితే కొట్టిస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్లోడింగ్ అయితే వచ్చేసాం మనం. నైట్ అయితే వచ్చాం, ఇది డే టైము. అంటే ఆడ తవ్వి ఉండడం వల్ల బండి అయితే కరెక్ట్గా పాయింట్లో పెట్టలేకపోయాం. వెనక అవి కూడా పడిపోతాయని ఫస్టే పడేసి అవి కింద వేసుకున్నాం, లోపల వేసుకున్నాం గోడౌన్లో. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మన బండి ఇప్పుడు అన్లోడ్ అవుతుంది. ఖమ్మం నుంచి గోతాల గట్టలు వేసుకొచ్చా అనమాట. మిర్చి వేసుకెళ్ళాం కదా, మిర్చి అన్లోడ్ చేసి ఖమ్మం నుంచి ఏ రోజైతే అన్లోడ్ అయిందో అదే రోజు లోడ్ అయింది. కానీ పేపర్లు వచ్చి నెక్స్ట్ డే ఇచ్చారు. లోపల అయితే లోడింగ్ అప్పుడు వీడియో తీద్దామంటే ఫోన్ అయితే అలౌ చేయలేదు ఫ్రెండ్స్. అన్లోడింగ్ వీడియో అయితే మీకు నేను పెడతాను, ఎట్లా ఉందో ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్స్ పెట్టట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియోలో ఏమైనా తప్పు ఉంటే ఇవన్నీ చెప్పండి, నేను ఏమైనా ఉంటే నేను అడ్జస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సగం బండి వరకు అయితే అన్లోడ్ చేశారు ఫ్రెండ్స్. 375 కట్టలు, ఇవి 375 కట్టలు దగ్గర అన్లోడ్ అయితే చేశారు. పొద్దున్నే 6:30కి వచ్చాను. ఈ 10 లోపు అన్లోడ్ అయ్యేటట్టుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.